గోదావరి గట్టున ఉన్న ఒక చిన్న పల్లెటూరు. ఆ ఏడాది చలి మామూలుగా లేదు. ఎముకలు కొరికి పారేసేంత చలి. పల్లెటూరంతా పొగమంచులో కూరుకుపోయింది. ఆ ఊరి చివరన ఉన్న పెంకుటిల్లు సుబ్బయ్యది. సుబ్బయ్య అంటే ఆ ఊళ్ళో తెలియని వారు లేరు. పనితనం వల్ల కాదు, ప్రపంచంలో ఉన్న సోమరితనమంతా అతడిలోనే ఉంది కాబట్టి. సుబ్బయ్య నల్లటి గొంగళి ముసుగు తన్ని గురక పెడుతుంటే ఇంటి కప్పు అద్దిరిపోతుంది. పక్కనే వంటింట్లో పొయ్యి రాజేస్తూ చలికి వణుకుతున్న సుబ్బయ్య భార్య నరసమ్మ భర్త గురక వినలేక చేతిలో ఉన్న గరిటెతో గిన్నెపై టంగుమని కొట్టింది. ఏవండి, తెల్లవారుజామున కోడి కూసి గంటయ్యింది. ఇంకా గొంగళిలోంచి బయటికి రారా? పశువులకి గడ్డెయ్యాలి, లేవండి. సుబ్బయ్య గొంగలి లోపల నుండే కదిలాడు, కాని బయటికి రాలేదు. హబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం గోల నరసమ్మ. ఆ కోడికి పని పాట లేదు కాబట్టి కూసింది. నాకేం పోయే కాలం. ఈ చలిలో బయట కాలు పెడితే బొటన వేలు రాలి కింద పడిపోద్ది. ఇంకో గంట పడుకోని నరసమ్మ. నరసమ్మ విసుగ్గా దగ్గరికొచ్చి, బొటనవేలు రాలదు కాని ఇంట్లో బియ్యం గింజలు రాలిపోతున్నాయి. పొలంలో వరి కోతకొచ్చింది. పక్కన రంగడు అప్పుడే పొలం గట్టుకెళ్లాడు. మీరేమో ఇంకా ముసుగుతన్ని పడుకోండి. ఆ మునసబు గారు అప్పు కోసం ఇంటికొస్తే మీ గొంగళమ్మి కట్టాలి. సుబ్బయ్య గొంగలి తీసి సగం తల బయటపెట్టాడు. అమ్మో, మునసబు పేరెత్తకి తల్లి. సర్లే, లేస్తున్నా. ఇదిగోండి, నిన్న రాత్రి మిగిలిన చద్దన్నం ఉల్లిపాయ ఉంది. అది తిని తొందరగా పొలానికి వెళ్ళండి. సాయంత్రం వర్షం పడేలాగుంది. వడ్లు తడవక ముందే కుప్ప వెయ్యాలి. వర్షమా? అయితే ఈరోజు పని చేయటం కుదరదు నరసమ్మ. ఎందుకని? అదేంటి అట్ట అడుగుతావు? వర్షం వస్తుంటే చలి ఇంకా పెరుగుద్ది. పైగా చలికాలంలో వర్షం సోమరిపోతుకి స్వర్గం అని మన పెద్దలూరికి అన్నారా? ఈరోజు పొలం వెళ్ళకపోయినా పర్లేదులే. ఆ పెద్దలు ఎవరో కాదు, మీ తాత ముత్తాతలే అయ్యుంటారు. లేవండి బాబూ, లేవండి. సుబ్బయ్య ఎలాగోలా తయారై తలపాగా చుట్టుకుని బయలుదేరాడు. కాని పొలానికి కాదు, ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి. అక్కడ అప్పుడే తనలాంటి మరో సోమరిపోతు స్నేహితుడు కోటయ్య కూర్చుని ఉన్నాడు. యారా సుబ్బా, ఈరోజు మోకం వాడిపోయింది. నరసమ్మదిన తిట్ల దండకం ఏమైనా పెట్టిందా ఏంటి? దండకం కాదురా కోటయ్య, దండయాత్రే చేసింది. ఈ చలిలో పొలం వెళ్ళమంటుంది. అసలే నా ఒళ్ళు మంచుగడ్డలా ఉంది. ఇప్పుడు పొలం వెళ్తే ఆ చలిగాలికి నేను రాయిలా మారిపోతానేమోనని భయంగా ఉంది. మరి వెళ్తున్నావా? వెళ్తే నా పరువేం కావాలి? వెళ్తున్నట్టు నటించి ఇక్కడ కాసేపు కూర్చుని తర్వాత ఏదో సాకు చెప్పి ఇంటికి వెళ్ళిపోతా. అన్నట్టు మీ ఇంట్లో ఏం వండారు? సంగటి చేపల పులుసు. అలా చెప్పగానే సుబ్బయ్య నోట్లో నీళ్లూరాయి. అదృష్టవంతుడివిరా. మా ఇంట్లో రోజు ఆ గంజి చద్దన్నం. అసలు సంపాదన లేదని నరసమ్మ సాధింపులు. అప్పుడే అటుగా వెళ్తున్న ఊరి పెద్ద వాళ్ళని చూసి ఆగాడు. సుబ్బయ్య గుండె గతుక్కుమంది. యారా సుబ్బయ్య, పొలం గట్లన్నీ తెగిపోతుంటే ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నావా? అది కాదు దొరా, పొలం వెళ్దామని బయలుదేరాను. కానీ ఈ ఈదురుగాలి నా ఎముకల్లోకి దూరిపోతుంది. సూర్యభగవానుడే ఇంకా మబ్బుల చటున దాక్కున్నాడు కదా, ఆయనొచ్చాక వెళ్దామని. ఓహో, సూర్యుడొచ్చేదాకా ఆగుతావా? సూర్యుడికి అప్పులు లేవురా సన్నాసి. వాడికేం ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు. కానీ నీ నెత్తి మీద నా అప్పు కొండలా పెరిగిపోతుంది. అది గుర్తుందా లేదా? గుర్తుంది దొరా. మర్చిపోతే నిద్రలా పడుతుంది. నిద్ర పట్టకపోవడం ఏంటిరా? పోయినేడు విత్తనాల కనిపాటుగా వెళ్ళావు. వడ్డీతో కలిపి ఎంతైందో లెక్కుందా? లెక్కలకేం లేదురా. మీ దగ్గర చిట్టా ఉందిగా. ఈ పంట రాగానే వడ్లమ్మి మీ బాకీ తీర్చేస్తాను. నరసమ్మ మీద ఒట్టు. ఆపరని ఒట్లు. మొన్నటికి మొన్న దసరాకి ఇస్తానని చెప్పావు. ఇప్పుడు సంక్రాంతి అంటున్నావు. చూడు సుబ్బయ్య, ఈసారి గనక పంట సరిగ్గా రాకపోతే
నీ ఇంటి మీద పెంకులు పీకించి వేలం వేయిస్తా. ఆ నరసమ్మని నీ కొడుకుని రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి తెచ్చుకోకు. అమ్మో, అంత మాటను కండి దొరా. పెంకులు పీకేస్తే ఆ చలిలో మేం బతకలేం. ఇప్పుడే వెళ్తున్నా, ఈ క్షణమే పొలంకెళ్తున్నా. సుబ్బయ్యకి భయంతో నోట మాట రాలేదు. సుబ్బయ్యని చూసిన కోటయ్య మనసులో ఇక్కడే ఉంటే ఈ మునసబు మనల్ని కూడా తిడతాడు. అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోదామని బయలుదేరాడు. అప్పుడే మునసబు చూపు పక్కన ఉన్న కోటయ్య మీద పడింది. ఒరే కోటయ్యా, నిన్నే. ఎక్కడికెళ్తున్నావు? దండాలండి బాబుగారు, ఏదో సుబ్బయ్యని మందలిస్తున్నారు కదా అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని వెళ్తున్నానండి. ఓ, ఎంత మర్యాదస్తుడివిరా నువ్వు. సుబ్బయ్యని మందలిస్తుంటే నువ్వెళ్ళిపోతావా? అసలు వాడికి గురువువి నువ్వే కదరా. అయ్యో రామరామ, నాకే పాపం తెలీదండి. ఆప్రాని నాటకాలు. నాకు తెలీదని బాగోతం. ఆ సుబ్బయ్య గాడంటే అమాయకుడు, భయస్థుడు. నువ్వు ముదురు. మీ ఆవిడ రంగమ్మ ఆ చలిలో నెత్తిన గంప పెట్టుకుని ఊరూరు తిరిగి పాలు పెరుగు అమ్ముకొస్తుంటే నువ్విక్కడ కూర్చొని రాజకీయాలు చేస్తున్నావా? అట్ట ఏం లేదండి. మొన్న మధ్య సంతలో కోడిపందెం దగ్గర కనిపించావంట. చేతిలో చిల్లి గవ్వలేదు గాని జల్సాలు మాత్రం జమీందారులా ఉంటాయి. సుబ్బయ్య తనని తిట్టటం ఆపి కోటయ్యని తిడుతున్నందుకు మనసులో కాస్త సంతోషించాడు. చూడండ్రా, మీ ఇద్దరూ ఊరికి పట్టిన చీడ పురుగులు. సుబ్బయ్య శన అయితే నువ్వు పీడ. ఇద్దరు కలిసి రచ్చబండ మీద కూర్చొని ఊళ్ళో వాళ్ళని చెడగొట్టడం తప్ప దేనికి పనికిరారు. దొరగారు, రేపటి నుండి చూడండి, నేను కూడా పాతాళం కనిపించేలా పొలం దున్నేస్తాను. దున్నడం సంగతి దేవుడెరుగు. ముందా అరుగు మీద నుండి లేవండిరా. ఇద్దరూ జతగాళ్ళు, ఒకరికొకరు తోడు. మీ ఇద్దరిని ఇలా వదిలేస్తే కుదరదు. రేపు సాయంత్రం లోపు మీ ఇద్దరి పొలాల్లో కోత మొదలు కాకపోతే సుబ్బయ్యని ఇంటి నుండి గెంటే ఇస్తా. నిన్నేమో ఊరి మధ్యలో ఉన్న చింత చెట్టుకి కట్టేసి కొరడాతో కొట్టిస్తాను. ఏమనుకుంటున్నారో? అమ్మో వద్దు బాబుగారు, వెళ్తున్నాం. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాం. మునసబుగారు వెళ్ళగానే కోటయ్య సుబ్బయ్య వైపు చూశాడు. ఓరే సుబ్బా, అనవసరంగా నీ పక్కన కూస్తున్నందుకు నాకు కూడా తగిలాయిరా. అక్షింతలు పడ్డాయి. పదరా బాబు, ఆ మునసబుగాడు అన్నంత పని చేస్తాడు. పొలం వెళ్దాం పద. పదరా. నా కర్మగాలి నేను తిట్టించుకుంటే మధ్యలో వచ్చి నువ్వు కూడా వాట వేసుకున్నావు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుబ్బయ్య పొలానికెళ్లేసరికి మధ్యాహ్నమైంది. సూర్యుడు కూడా చలికి భయపడి మబ్బుల చాటున దాక్కున్నట్టున్నాడు. వరి పొలంలో సగం కోత కోసి ఉంది. కాని పనిచేయడానికి కూలీలెవరూ రాలేదు. డబ్బివ్వలేదని వాళ్ళు మానేశారు. ఒంటరిగా పొలం గట్టున నిలబడ్డ సుబ్బయ్యకి ఏడుపొచ్చినంత పనయింది. ఓరి దేవుడా, ఇంత పెద్ద పొలం నేను ఒక్కడినే ఎలా కొయ్యాలి? ఒక కొడవలి పట్టుకుంటేనే చెయ్యి నొప్పి. ఇప్పుడు ఇన్ని కట్టలు ఎలా మొయ్యాలి? అంతలో ఇంటి నుండి 10 ఏళ్ల సుబ్బయ్య కొడుకు రాము పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాన్నా నాన్నా. ఏట్రా, అమ్మ మళ్ళీ తిట్టిందా? కాదు నాన్నా, అమ్మ పడిపోయింది. సుబ్బయ్య గుండాగినంత పనైంది. ఏంటి? ఏమైందిరా? పొద్దున నుండి చలిలో బట్టలు ఉతుకుతుంది. అన్నం వండుతుంటే కళ్ళు తిరిగి పడిపోయింది. ఒళ్ళు కాలిపోతుంది నాన్న, లేవట్లేదు. ఆ మాట వినగానే సుబ్బయ్యకి తన సోమరితనం మీద మొదటిసారి అసహ్యం కలిగింది. చలి గురించి నిద్ర గురించి ఆలోచించిన తనకు భార్య కష్టం ఎప్పుడూ గుర్తుకు రాలేదు. పద, ఇంటికి పోదాం పద. ఇంటికెళ్లేసరికి నరసమ్మ మంచం మీద ముడుచుకొని పడుకుంది. ఆమె నుదురు కాలిపోతోంది. ఇంట్లో కట్టెలైపోయాయి. ఇల్లు మంచు గుహలా ఉంది. నరసమ్మా, నరసమ్మా, కళ్ళు తెరవ్వే. నరసమ్మ మెల్లగా కళ్ళు తెరిచింది. ఆమె గొంతు పేలవంగా ఉంది. వచ్చారా అండి? పొలం పని అయ్యిందా? వానొస్తే. ఆ స్థితిలో కూడా ఆమె పంట గురించి, కుటుంబం గురించి ఆలోచిస్తుంటే సుబ్బయ్యకి గొంతులో దుఃఖం ముంచుకొచ్చింది.
నువ్వు ఊరుకో నర్సమ్మ. పంట గురించి తర్వాత ముందు నీకు తగ్గాలి. ఇంట్లో కట్టెల్లేవు. పిల్లాడికి ఆకలేస్తుంది. గంజి కాద్దామంటే మంట లేదు. సుబ్బయ్య చుట్టూ చూశాడు. తన బద్ధకం వల్ల అడవికెళ్ళి కట్టెలు తేలేదు. ఇప్పుడు భార్యకి వేన్నీళ్లు కాసివ్వడానికి కూడా దిక్కులేదు. బయట చీకటి పడుతోంది. చలిగాలులు ఈలలు వేస్తున్నాయి. ఒరే రాము, అమ్మ దగ్గరే ఉండు. గొంగలి కప్పుంచు, నేనిప్పుడే వస్తా. ఎక్కడికి నాన్నా? చీకటి పడింది కదా, దయ్యాలుంటాయి. దయ్యాల కంటే దరిద్రం గొప్పదిరా. భయం లేదు, నేనొస్తా. సుబ్బయ్య ఊరి చివర ఉన్న అడవి వైపు నడిచాడు. ఇదివరకైతే చీకటి పడితే గుమ్మం దాటేవాడు కాదు. కానీ ఈరోజు తన భార్య వణుకుతున్న దృశ్యం అతన్ని ముందుకు నడిపించింది. అడవిలో భయంకరమైన నిశ్శబ్దం. ఎండుకట్టెలు వెతకటం మొదలెట్టాడు. చేతులు మొద్దుబారిపోతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి. అప్పుడతనికి అర్థమైంది, రోజూ తన భార్య చన్నీళ్లతో బట్టలు ఉతికేటప్పుడు ఇంతే బాధపడుంటుంది కదా అని. ఛీ, ఎంత నీచుడిని నేను. చలి చలి అని ఇంట్లో కూర్చున్నాను. నా పెళ్ళాం నా కోసం కష్టపడి రోగాల పాలైంది. ఈ రోజుతో నా బద్ధకం వదిలేయకపోతే నేను మనిషినే కాదు. ఒక పెద్ద ఎండు చెట్టు కొమ్మను నరకటం మొదలెట్టాడు. టక్ టక్ మని గొడ్డలి దెబ్బల శబ్దం అడవిలో ప్రతిధ్వనించింది. చెమటలు పడుతున్నా ఆపలేదు. ఒక పెద్ద మోపు కట్టాడు. బరువెక్కువే, అయినా నెత్తిన వేసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో జోరున వాన మొదలైంది. ఇప్పుడే రావాలా వర్షం? రానివ్వు. ఈ రోజు నా కుటుంబం ఆకలి తీరాలి, చలి పోవాలి. తడిసి ముద్దవుతూనే ఆ బరువు మోస్తూ ఇంటికొచ్చాడు. సుబ్బయ్య ఇంటికొచ్చేసరికి రాము ఏడుస్తున్నాడు. సుబ్బయ్య చకచకా పొడిబట్టలు మార్చుకోకుండానే తెచ్చిన కట్టెలతో మంట రాజేశాడు. ఇల్లంతా వెచ్చదనంతో నిండిపోయింది. వేడివేడి గంజి కాసి నరసమ్మకి తాగించాడు. వేడి తగలగానే నరసమ్మకి కాస్త ఉపశమనం కలిగింది. ఆమె ఆశ్చర్యంగా భర్త వైపు చూసింది. సుబ్బయ్య పూర్తిగా తడిసిపోయి వణుకుతున్నాడు. ఏవండి, ఈ రాత్రిపూట అడవికెళ్లారా? తడిసిపోయారు. మీకు జ్వరం వస్తుంది. సుబ్బయ్య చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఎప్పుడూ ఉండే వెకిలితనం లేదు, ఒక బాధ్యతుంది. నాకేం కాదులే నరసమ్మ. నా బద్ధకం జ్వరం వదిలిపోయింది రోజుతో. నువ్వు పడుకో. రేపొద్దున్నే పొలానికి వెళ్ళాలి. మన పంట మొత్తం ఇంటికి తెస్తాను. మునసబు అప్పు తీర్చేద్దాం. మరుసటి రోజు ఉదయం సూర్యుడు రాకముందే సుబ్బయ్య పొలంలో ఉన్నాడు. చలిని లెక్క చేయకుండా పనిచేస్తున్న సుబ్బయ్యని చూసి ఊరి జనం ఆశ్చర్యపోయారు. సోమరిపోతుగా ముద్రపడ్డ సుబ్బయ్య బాధ్యతగల కుటుంబ పెద్దగా మారాడు. అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక చిన్న పూరి గుడిసె ఉంటుంది. అందులో కొమరయ్య అనే వ్యక్తి ఉంటాడు. కొమరయ్య పేదవాడు. అతని భార్య దేవమ్మ, కూతురు లత. లత అందం, అణకువ, మంచితనం కలగలిసిన పిల్ల. పెళ్ళిడుకొచ్చింది. ఒకరోజు అతి కష్టం మీద లతాకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు కొమరయ్య. మగ పెళ్లివాళ్ల కోసం ఎదురు చూస్తుంటారు. లతని చూసుకోవడానికి మగ పెళ్లివాళ్లు లత వాళ్ళూరికొస్తారు. ఏవండి, ఇక్కడ కొమరయ్య గారి ఇల్లెక్కడా? ఎందుకు? వాళ్ళ అమ్మాయి లతని చూసుకోవడానికి వచ్చాం. లత అందం, అనకువ, మంచితనం కలిగిన ఏకైక గుణవంతురాలట కదా. లత ముక్కుసూటిగా నిజాయితీగా బ్రతికే అమ్మాయి. సాధారణంగా అలాంటి వాళ్ళంటే మిగతా వాళ్ళకి ఇష్టముండదు. ఎందుకంటే వాళ్ళలా బ్రతకరు కదా. ఎప్పుడూ మంది మీద పడి ఏడుస్తుంటారు. మీకెవరో తప్పుగా చెప్పినట్టున్నారు. ఆ లత అస్సలు మంచిది కాదు. దాని గురించి మీరు విన్నవన్నీ పచ్చబద్దాలు. దాన్ని చేసుకుంటే మీ కుటుంబం పరువు పోవటం ఖాయం అని చెప్పడంతో పెళ్లివాళ్లు భయపడి వెనక్కెళ్ళిపోయారు. అలా లతాకి వచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొడుతూ ఉంటారు ఊళ్ళోని ఇరుగు పొరుగు వాళ్ళు. రోజులు గడుస్తుంటాయి. ఊళ్ళోని లతా ఈడు వాళ్ళందరికీ పెళ్ళైపోయింది, ఒక్క లతాకి తప్ప. మరోవైపు కొమరయ్య కట్న కానుకలిచ్చుకోలేని కటిక పేదవాడు కావడంతో కూతురి పెళ్లి చేయటం అతనికి చాలా కష్టతరంగా మారింది. ఒకరోజు దేవమ్మ కూరగాయలు తరుగుతూ ఉంది. అప్పుడే ఇంటికొస్తాడు కొమరయ్య. ఎండలో ప్రయాణం చేసి రావడంతో అతని మొహం కమిలిపోయి సూడిపడిపోయి ఉంటుంది. కొమరయ్యని చూసి దేవమ్మ కూరగాయలు తరగటం పక్కన పెట్టి లోపలికెళ్లి మజ్జిగ తెచ్చిచ్చింది. కొమరయ్య గటగటా తాగేశాడు.
దేవమ్మ భర్త వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటుంది అతని సమాధానం కోసం. అది గమనించిన కొమరయ్య భారంగా నిట్టూర్చి మౌనంగా ఉంటాడు. భర్త మొహంలో ఎటువంటి ఉత్సాహము కనిపించకపోవడంతో, ఏందయ్యా ఎళ్ళిన పని ఏమైంది? కాయ పండా? వాళ్ళ మాటలు వింటున్న లత మనసులో, దేవుడా దేవుడా దేవుడా, మా నాన్న నోటి వెంట పండు అని వచ్చేలా చెయ్యి, నీకు కొబ్బరికాయ కొడతాను అనుకుంటూ కుతూహలంగా చెవులు రిక్కించి వింటూ ఉంది. కాని పైకి మాత్రం ఆ సంభాషణ పట్ల తనకేమంత ఇష్టత లేనట్టు, అసలు తనేమీ వినట్లేదన్నట్టు తన మానాన తను కూర్చొని ఉంది. పల్లెటూరి అచ్చ తెలుగు ఆడపిల్ల మనస్తత్వం అలాగే ఉంటుంది కదా మరి. వాళ్ల మనసులో ఇష్టాల్ని కోరికల్ని అస్సలు బయటపడనివ్వరు. ఒక రకంగా చెప్పాలంటే పల్లెటూరి ఆడపిల్లల్లో ఉండే ఆ వ్యక్తిత్వమే వాళ్ళకెంతో అందాన్ని ఇస్తుంది. కొమరయ్య భారంగా ఊపిరి వదిలి, పుచ్చు. ఆ మాట వినగానే దేవమ్మ కూడా నీరసపడిపోయింది. అది విని లత డీలా పడిపోయింది. లత కళ్ళ వెంట కన్నీళ్లు కారుతుంటాయి. పుచ్చేంటయ్యా అని అర్థం కానట్టడిగింది దేవమ్మ. ఒక ముసలివాడి సంబంధమే అది. అది విని ఆశ్చర్యపోయింది దేవమ్మ. లత ఏడుపు మరింత పెరిగింది. అదేంటయ్యా ఆ పేరయ్య అట్టా చేశాడు? సంబంధం లేకపోతే లేదని చెప్పాలి గాని ముసలివాడి సంబంధం చూపించటం ఏంటి? మనం మన అమ్మాయికి పెళ్లి చేయలేకపోతున్నాం కదా. ఆ ముసలివాడికి ఆస్తి బాగా ఉందని, కట్న కానుకలు లేకుండా పెళ్లి చేసుకుంటానంటున్నాడని చెప్పి చూపించాడంట. ఆ పేరయ్యనిచ్చాడా మడ తిట్టొచ్చేశాను. మంచి పని చేశావు. అది మనకి మన అమ్మాయికి ఎంత అవమానం. ఇకపై తానేమీ వినలేనట్టు కన్నీళ్లు తుడుచుకొని బయటికెళ్ళిపోయింది లత. అదే సమయంలో కూతురు బయటకు వెళ్లటమే మంచిదనుకుని దేవమ్మ కొమరయ్య కూడా ఎక్కడికి వెళ్తున్నావని కూడా అడగకుండా మౌనంగా ఉండిపోయారు. ఏంటోనయ్యా మన అమ్మాయి లత తలరాత. ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి కుదరట్లేదు. దాని జాతకం ఎక్కడ రాసిపెట్టుందో ఏంటో. కాలమే అన్నింటికీ పరిష్కారం అనుకోవడం తప్ప మనం చేయగలిగిందేం లేదు దేవమ్మా. అట్టగని ఆ కాలం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చుంటామా ఏందయ్యా? అందుకే కదటి మానవ ప్రయత్నం చేస్తున్నాం అని దిగులు పడతాడు. లతకి ముసలి సంబంధం వచ్చిందని ఊరంతా పాకిపోయింది. వీధిలో నడుస్తున్న లతాని చూసి ఇరుగు పొరుగు వాళ్లు చెవులు కొరుక్కుంటూ నవ్వుకుంటారు. లత తలదించుకొని వెళ్తూ ఉంది. దారిలో తన తోటి వాళ్లైన వందన మంజుల కలుస్తారు. లత, నాదొక సలహా చెప్పమంటావా? ఏంటది? జీవితాంతం కన్యగా మిగిలిపోయే కంటే ముసలోడో ముతకోడో ఎవడో ఒకడిని కట్టుకుంటే నీకొక తోడుంటుందే. కాకపోతే ఆ ముసలి మొగుడితో మేం మామగుళ్లతో తిరిగినట్టు చెట్టాపట్టాలేసుకుని సినిమాలకి షికార్లకి తిరగలేవనుకో, కాని బోలెడంత ఆస్తొస్తుందిగా. దాన్ని చూస్తూ దాంతోనే సంసారం చేస్తూ బతికేయొచ్చు. అలాంటి అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పు అని హేళనగా మాట్లాడతారు. నీలాంటి పేదదానికి మాలాగా కోరికలు ఉండకూడదు. సర్దుకుపోయే గుణం అలవాటు చేసుకోవాలి. అందమైన వయసున్న మొగుడు కావాలంటే కట్నం ఇవ్వాలి. అది చేత కానప్పుడు ఆస్తి ఉన్నా ఎటువంటి ప్రయోజనం లేని వాడిపోయి కుళ్ళిపోయిన ముసలి మొగుడే దిక్కనుకొని జీవనం సాగించాలి. ఏమంటావే వందన? సరిగ్గా చెప్పావే. లత వాళ్ల మాటలు వింటూ ఒక నిర్ణయానికొచ్చిన దానిలా గబగబా పెళ్లిళ్ల పేరయ్య దగ్గరికి పోయి ముసలి పెళ్లికొడుకు గురించి తెలుసుకొని అతని దగ్గరికెళ్లి తన పరిస్థితి చెప్పి అతన్ని గుళ్ళో దేవుడి సమక్షంలో పెళ్లి చేసుకుంది. ముసలి భర్తతో ఊళ్ళోకొచ్చింది. వాళ్ళని చూసి మంజుల, వందన ఊరివాళ్లు పకపక నవ్వుతారు. విషయం తెలుసుకున్న లతా తల్లిదండ్రులు కూడా పరుగు పరుగున వీధిలోకొస్తారు. ఏంటమ్మా ఇది? ఎందుకిట్లా చేశావు? ఈ పేద తండ్రి కడుపున పుట్టి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావా తల్లి? అని వాపోతాడు కొమరయ్య. నాన్న, నా తలరాతలో ఇలా రాసిపెట్టుంది కాబట్టి జరిగింది. ఇంతమందిని బాధ పెట్టడం సరైంది కాదు. నువ్వు ఆస్తి కోసమే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు. నా ఆస్తిలో సగం వాటా నీకిచ్చేస్తాను. నువ్వింకో పెళ్లి చేసుకో అని ముసలి పెళ్లి కొడుకన్నాడు. నేను ఆస్తి కోసం మిమ్మల్ని చేసుకోలేదు, అలాగని ఇష్టపడి చేసుకున్నానని చెప్పట్లేదు. నా పరిస్థితులు అలా వచ్చాయి.
ఏదేమైనా మన హిందూ సాంప్రదాయం ప్రకారం భారత స్త్రీ కట్టుకున్నవాడు గుడ్డి, కుంటి, మూగ ఎలా ఉన్నా సరే అతన్నే ప్రేమించాలి, అతనికే దాసోహం అవ్వాలి. ఇప్పుడు నేను కూడా అంతే. ఇక నుండి మిమ్మల్ని ఇష్టపడడానికి ప్రయత్నిస్తాను. మీతోనే ఈ జీవితం. నాకు మీ ఆస్తి పాస్తులు ఏమొద్దు. నీలాంటి మంచి అమ్మాయి నాకు భార్యగా దొరకటం నా అదృష్టం. నీకింకొక నిజం చెప్పాలి. మీరందరూ అనుకుంటున్నట్టు నేను ముసలోణ్ణి కాదు. అని తన ఒంటి మీదున్న లాల్చీ పైజామా తీసేశాడు. దాని లోపల ప్యాంటు, షర్టు టక్కు వేసుకుని ఉన్నాడు. మొహానికున్న ముసలి రంగు పోయేలా శుభ్రంగా నీళ్లతో కడుక్కున్నాడు. అతను యుక్త వయస్కుడు, దానికి మించిన అందగాడు. అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యంతో నమ్మలేనట్టు అలాగే చూస్తున్నారు. నేనిలా ఎందుకు చేశానంటే, చాలా మంది నా ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నాకది నచ్చలేదు. నన్ను పెళ్లి చేసుకునే వాళ్ళు నా ఆస్తిని చూసి కాకుండా సగటు భారతీయ స్త్రీకి ఉండేటటువంటి ఆశలతో, మంచి మనసుతో నన్ను చేసుకోవాలనుకున్నా. అందుకే ఇలా నాటకం ఆడాను. నేను ముసలివాడినని చెప్పి నా ఆస్తిలో నీకు వాటా ఇస్తానని చెప్పినా నువ్వు ఒప్పుకోలేదు. నీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. తమకు మించిన అదృష్టం లతని వరించిందని మంజులా, వందన ఏడుపు మొహాలు పెట్టుకున్నారు. ఊరివాళ్లు కూడా లత అదృష్టాన్ని చూసి కుళ్ళుకున్నారు. కటిక పేదరాలైన లత ఇప్పుడు కోటీశ్వరురాలు. లత ఆనందానికి హద్దు లేదు. కొమరయ్య, దేవమ్మ కూడా చాలా సంతోషంగా ఉంటారు.